వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ప్రెజెంట్ కంటిన్యూస్ గురించి తెలుసుకుందాం. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు చేస్తూ ఉన్న పనులు, అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న పనులకి మనము ఈ టెన్స్ ఉపయోగించాలి. ఇప్పుడు జరుగుతుందంటే ఏమని చెప్పాలి? నేనేమో మాట్లాడుతూ ఉన్నాను అంటే ఐ యామ్ టాకింగ్. అదే పక్షులు అరుస్తూ ఉన్నాయి, బర్డ్స్ ఆర్ చిర్పింగ్ అంటారు. అదే ఇప్పుడు ఆమె నిద్రపోతూ ఉంది అంటే షీ ఈజ్ స్లీపింగ్ నౌ. ఇటువంటి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అనమాట. మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్న పనులకి మనకి ఈ టెన్స్ ఉపయోగిస్తారు. కింద మనకు ఫార్ములా చూసేసరికి సబ్జెక్ట్ ఉంటుంది, ఈజ్, యామ్, ఆర్ ప్లస్ వెర్బ్ 4 ఉంటుంది, ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ అంటే మనం చెప్పుకుంటున్నాం కదా, ఐ అని, వి అని, యూ, దే, బాయ్స్, హీ, షీ, ఇట్, రామ్, వీటిని సబ్జెక్ట్స్ అంటారు. ఐకి యామ్ ఉపయోగించాలి. అదే మనకి ఫ్లోరల్ నుంచి చూసారా, వి, యూ, దే, బాయ్స్ అనమాట, వీటికి ఆర్ ఉపయోగించాలి. అదే హీ, షీ, ఇట్, రామ్, వీటికి ఈజ్ ఉపయోగించాల్సి ఉంటుంది. తర్వాత వెర్బ్ 4 తెలిసిందే మనకి. ఆస్క్ ఉంటే ఆస్కింగ్ అవుతుంది, బ్రింగ్ ఉంటే బ్రింగింగ్, అదే ఈట్ ఉంటే ఈటింగ్. ఇంకొస్తే చాలండి వెర్బ్ 4 అని చెప్తారు. ఒకసారి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఇందులో ఈ వీడియోలో మీకు నేను ఎగ్జాంపుల్స్లో ఆన్సర్స్ చెప్తాను. తర్వాత వాటిని మళ్ళీ క్వశ్చన్స్ ఎలా అడగాలి, వాటికి ఆన్సర్స్ ఎలా చెప్పాలి, తర్వాత లాస్ట్లో ఒక 25 ఎగ్జాంపుల్స్ అనమాట, మన రోజు ఉపయోగించేవి చుట్టూ జరిగే విషయాలు మీకు చెప్తూ ఉంటాను. ఎందుకంటే మనకి బుక్లో ఉన్నవి కాకుండా మన చుట్టూ జరిగే విషయాలు మాట్లాడుకుంటేనే మనకి లాంగ్వేజ్ వస్తుంది. అలానే మాట్లాడితే మనకి ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతాం. ఓకే, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ ప్రజెంట్ కంటిన్యూస్లోనే ఫస్ట్ వన్ ఆన్సరింగ్ పాజిటివ్ సెంటెన్సెస్ అంటారు. ఆన్సరింగ్ అంటే సమాధానం చెప్పటం. ఫస్ట్ వన్, నేను వెళుతూ ఉన్నాను. నేను వెళుతున్నా అంటే చెప్పాం కదా మనము, ఐ అంటే మనకి యామ్ ఉపయోగించాలని. ఐ యామ్ గోయింగ్, ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టలేదు, మీరు ఐ యామ్ గోయింగ్ టు టెంపుల్ అని, ఐ యామ్ గోయింగ్ టు స్కూల్ అని ఉపయోగించవచ్చు. తర్వాత సెకండ్ వన్, మనం ఇప్పుడు వెళుతూ ఉన్నాము. వీ ఆర్ గోయింగ్. నువ్వు వెళుతూ ఉన్నావు, యు ఆర్ గోయింగ్. వారు వెళుతూ ఉన్నారు, దే ఆర్ గోయింగ్. అబ్బాయిలు వెళుతూ ఉన్నారు, బాయ్స్ ఆర్ గోయింగ్. అతడు వెళుతూ ఉన్నాడు, హీ ఈజ్ గోయింగ్. ఆమె వెళుతూ ఉన్నది, షీ ఈజ్ గోయింగ్. అది వెళుతూ ఉన్నది, ఇట్ ఈస్ గోయింగ్. రామ్ వెళుతూ ఉన్నాడు, రామ్ ఈజ్ గోయింగ్. ఈ విధంగా చెప్పొచ్చు. నేను ఇక్కడ గోతో మీకు చెప్పాను. గో కాకుండా మీరు ఆస్కింగ్ అని, బ్రింగింగ్ అని, కమింగ్ అని, డ్రింకింగ్ అని ఏదైనా వెర్బ్ని మార్చి మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఆన్సరింగ్లో నెగిటివ్ సెంటెన్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ప్రెజెంట్ కంటిన్యూస్లో అంటే ఇప్పుడు చేస్తూ ఉండని పనులు. దీనికి ఫార్ములా సబ్జెక్ట్ ఉంటుంది, ఈజ్ నాట్, యామ్ నాట్, ఆర్ నాట్, వెర్బ్ 4, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్, నేను పని చేయడం లేదు, ఐ యామ్ నాట్ వర్కింగ్. మనం పని చేయడం లేదు, వీ ఆర్ నాట్ వర్కింగ్. నువ్వు పని చేయడం లేదు, యు ఆర్ నాట్ వర్కింగ్. వారు పని చేయడం లేదు, దే ఆర్ నాట్ వర్కింగ్. అబ్బాయిలు ఇప్పుడు పని చేయడం లేదు, బాయ్స్ ఆర్ నాట్ వర్కింగ్. అతడు పని చేయడం లేదు, హీ ఈజ్ నాట్ వర్కింగ్. ఆమె పని చేయడం లేదు, షీ ఈజ్ నాట్ వర్కింగ్. అది పని చేయడం లేదు, ఇట్ ఈజ్ నాట్ వర్కింగ్. రామ్ పని చేయడం లేదు, రామ్ ఈజ్ నాట్ వర్కింగ్. ఇక్కడ రామ్ ప్లేస్లో మీరు సింగులర్ నేమ్స్ ఏదైనా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్లోనే క్వశ్చన్స్ ఎలా అడగాలో తెలుసుకుందాం. క్వశ్చన్ అడగాలంటే ఎప్పుడు కూడా ఈ హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో ఈజ్, యామ్, ఆర్ ముందుకు రావాలి, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. ఇంతే. మనకి అందరికీ ఆన్సర్స్ చెప్పడం వచ్చు, కానీ ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అడగటం రాదు చాలామందికి కూడా. ఇవి ఎలా అడగాలో తెలుసుకుందాం. నేను తింటున్నానా, యామ్ ఐ ఈటింగ్. మనం తింటున్నామా, ఆర్ వి ఈటింగ్. నువ్వు తింటున్నావా, ఆర్ యు ఈటింగ్. వారు తింటున్నారా, ఆర్ దే ఈటింగ్. అబ్బాయిలు తింటున్నారా,
ఆర్ బాయ్స్ ఈటింగ్? అతడు తింటున్నాడా? ఈజ్ హీ ఈటింగ్? ఆమె తింటున్నదా? ఈజ్ షీ ఈటింగ్? అది తింటున్నదా? ఈజ్ ఇట్ ఈటింగ్? రామ్ తింటున్నాడా? ఈజ్ రామ్ ఈటింగ్? ఇంతేనండి. కొంచెం సాగదీసినట్టు క్వశ్చన్ అడిగేటట్టు కొంచెం ఎక్స్ప్రెషన్ మారిస్తే క్వశ్చన్ ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. రావడం లేదా? ఆరెంట్ యు కమింగ్? వెళ్ళడం లేదా? ఆరెంట్ యు గోయింగ్? పని చేయడం లేదా? ఆరెంట్ యు వర్కింగ్? ఉతకడం లేదా? ఆరెంట్ యు వాషింగ్? నిద్రపోవడం లేదా? ఆరెంట్ యు స్లీపింగ్? తినడం లేదా? ఆరెంట్ యు ఈటింగ్? పూజ చేయడం లేదా? ఆరెంట్ యు డూయింగ్ పూజ? రాయడం లేదా? ఆరెంట్ యు రైటింగ్? కలవడం లేదా? ఆరెంట్ యు మీటింగ్? తీసుకోవడం లేదా? ఆరెంట్ యు టేకింగ్? ఇక్కడ మీకు నేను యు ఇచ్చాను, మీరు సబ్జెక్ట్స్ మార్చండి. ఐ అని, తర్వాత వి అని, తర్వాత దే, బాయ్స్, హీ, షీ, ఇట్, రామ్, వీటిని ఉపయోగించి మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఈ ప్రజెంట్ కంటిన్యూస్లోనే డబ్ల్యూహెచ్ వర్డ్ అనమాట. డబ్ల్యూహెచ్ వర్డ్ అంటే వాట్, వెన్, వై, వేర్, హౌ, ఇటువంటి వాటిని ఉపయోగించి ఇంగ్లీష్లో ప్రశ్నలు ఎలా అడగాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ వన్ వై క్వశ్చన్స్ అనమాట. ఎందుకు బాధపడుతున్నావు? వై ఆర్ యూ ఫీలింగ్ సాడ్? ఎందుకు వస్తున్నావు? వై ఆర్ యూ కమింగ్? ఎందుకు వెళుతున్నావు? వై ఆర్ యూ గోయింగ్? ఎందుకు ఫోన్ చేస్తున్నావు? వై ఆర్ యూ కాలింగ్? ఎందుకు దిగుతున్నావు? వై ఆర్ యూ గెట్టింగ్ డౌన్? ఎందుకు దాస్తున్నావు? వై ఆర్ యూ హైడింగ్? ఎందుకు కలుపుతున్నావు? వై ఆర్ యూ మిక్సింగ్? ఎందుకు అరుస్తున్నావు? వై ఆర్ యూ షౌటింగ్? ఎందుకు ఏడుస్తున్నావు? వై ఆర్ యూ క్రయింగ్? ఎందుకు ఖర్చు పెడుతున్నావు? వై ఆర్ యూ స్పెండింగ్? ఇందులోనే వై నెగిటివ్ క్వశ్చన్స్ అనమాట. ఎందుకు నిద్రపోవడం లేదు? వై ఆరెంట్ యూ స్లీపింగ్? ఎందుకు వెళ్ళడం లేదు? వై ఆరెంట్ యూ గోయింగ్? ఎందుకు మాట్లాడడం లేదు? వై ఆరెంట్ యూ స్పీకింగ్? ఎందుకు నేర్చుకోవడం లేదు? వై ఆరెంట్ యూ లెర్నింగ్? ఎందుకు చూడడం లేదు? వై ఆరెంట్ యూ వాచింగ్? ఎందుకు రాయడం లేదు? వై ఆరెంట్ యూ రైటింగ్? ఎందుకు క్షమించడం లేదు? వై ఆరెంట్ యూ ఫర్గివింగ్? ఎందుకు అరవడం లేదు? వై ఆరెంట్ యూ షౌటింగ్? ఎందుకు నవ్వడం లేదు? వై ఆరెంట్ యూ లాఫింగ్? ఎందుకు తినడం లేదు? వై ఆరెంట్ యూ ఈటింగ్? ఇప్పుడు వేర్ క్వశ్చన్స్ అనమాట. వేర్తో క్వశ్చన్స్ ఎలా అడగాలో తెలుసుకుందాం. ఎక్కడుంటున్నావు? వేర్ ఆర్ యూ స్టేయింగ్? వేర్ ఆర్ యూ లీవింగ్ కూడా చెప్పొచ్చు. ఎక్కడికి వెళుతున్నావు? వేర్ ఆర్ యూ గోయింగ్? ఎక్కడ ఎదురు చూస్తూ ఉన్నావు? వేర్ ఆర్ యూ వెయిటింగ్? ఎక్కడ పని చేస్తున్నావు? వేర్ ఆర్ యూ వర్కింగ్? ఎక్కడ కొంటున్నావు? వేర్ ఆర్ యూ బయింగ్? ఎక్కడ నిద్రపోతూ ఉన్నావు? వేర్ ఆర్ యూ స్లీపింగ్? ఎక్కడ మాట్లాడుతున్నావు? వేర్ ఆర్ యూ టాకింగ్? ఎక్కడ వాకింగ్ చేస్తున్నావు? వేర్ ఆర్ యూ వాకింగ్? ఎక్కడ నేర్చుకుంటున్నావు? వేర్ ఆర్ యూ లెర్నింగ్? ఎక్కడ పూజ చేస్తున్నావు? వేర్ ఆర్ యూ ప్రేయింగ్? ఇప్పుడు మనం వేర్ నెగటివ్ క్వశ్చన్స్ అనమాట ఈ ప్రజెంట్ కంటిన్యూస్లో. ఎక్కడ పని చేయడం లేదు? వేర్ ఆరెంట్ యూ వర్కింగ్? ఎక్కడ నీళ్లు తీసుకురావడం లేదు? వేర్ ఆరెంట్ యూ బ్రింగింగ్ వాటర్? ఎక్కడ పందెం కట్టడం లేదు? వేర్ ఆరెంట్ యూ బెట్టింగ్? ఎక్కడ తవ్వడం లేదు? వేర్ ఆరెంట్ యూ డిగ్గింగ్? ఎక్కడ వివరించడం లేదు? వేర్ ఆరెంట్ యూ ఎక్స్ప్లెయినింగ్? ఎక్కడ ప్రార్థించడం లేదు? వేర్ ఆరెంట్ యూ ప్రేయింగ్? ఎక్కడ కూర్చోవడం లేదు? వేర్ ఆరెంట్ యూ సిట్టింగ్? ఎక్కడ ఉండడం లేదు? వేర్ ఆరెంట్ యూ స్టేయింగ్? ఎక్కడ పడడం లేదు? వేర్ ఆరెంట్ యూ ఫాలింగ్? ఎక్కడ అమ్మడం లేదు? వేర్ ఆరెంట్ యూ
సెల్లింగ్. ప్రజెంట్ కంటిన్యూస్ వాట్ క్వశ్చన్స్. ఏం ఆలోచిస్తున్నావు? వాట్ ఆర్ యు థింకింగ్? ఏం చేస్తున్నావు? వాట్ ఆర్ యు డూయింగ్? ఏమి తింటున్నావు? వాట్ ఆర్ యు ఈటింగ్? ఏం మాట్లాడుతున్నావు? వాట్ ఆర్ యు టాకింగ్? ఏం రాస్తున్నావు? వాట్ ఆర్ యు రైటింగ్? ఏమి నానబెడుతున్నావు? వాట్ ఆర్ యు సోకింగ్? ఏమి చూస్తున్నావు? వాట్ ఆర్ యు వాచింగ్? ఏమి తీసుకొస్తున్నావు? వాట్ ఆర్ యు బ్రింగింగ్? ఏమి వండుతున్నావు? వాట్ ఆర్ యు కుకింగ్? ఏం పాడుతున్నావు? వాట్ ఆర్ యు సింగింగ్? ఇప్పుడు మనము కొన్ని ఎగ్జాంపుల్స్ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. ఫస్ట్ వన్, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళుతున్నాను. నేను కాబట్టి ఐ పెట్టాలి, ఐకి యామ్ వస్తుంది. వెళుతున్నాను కాబట్టి గోయింగ్. ఐ యామ్ గోయింగ్ టు ద ఆఫీస్ నౌ. సెకండ్ ఎగ్జాంపుల్, నేను బాబుకి అన్నం తినిపిస్తున్నాను. తినిపించడాన్ని ఇంగ్లీష్లో ఫీడింగ్ అంటారు. ఐ యామ్ ఫీడింగ్ రైస్ టు బేబీ. థర్డ్ వన్, వాళ్ళు క్రింద ఎలా కూర్చుంటున్నారు? హౌ ఆర్ దే సిట్టింగ్ డౌన్. ఫోర్త్ వన్, నీవు నన్ను ఎందుకు లేపుతున్నావు? వై ఆర్ యు వేకింగ్ మీ అప్. ఫిఫ్త్ వన్, అతను ఇప్పుడు పని చేయటం లేదు. ఇది నెగిటివ్స్లో ఉంది కాబట్టి హీ ఈజ్ నాట్ వర్కింగ్ రైట్ నౌ. సిక్స్త్ వన్, అమ్మ బట్టలు ఉతుకుతూ ఉందా? ఈజ్ మామ్ వాషింగ్ క్లోత్స్. సెవెంత్ వన్, అరుణ నువ్వేం చూస్తున్నావు? అరుణ వాట్ ఆర్ యు లుకింగ్ ఎట్. ఎయిత్ వన్, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? వేర్ ఆర్ యు వర్కింగ్. నైన్త్ వన్, మా అమ్మమ్మ నాకు కథ చెబుతూ ఉంది. మై గ్రాండ్ మదర్ ఈజ్ టెల్లింగ్ మీ అ స్టోరీ. టెన్త్ వన్, మా పిల్లలు నా మాట వినడం లేదు. మై చిల్డ్రన్ ఆర్ నాట్ లిజనింగ్ టు మీ. 11th వన్, అన్నయ్య నాన్న కోసం బైక్ కొంటున్నాడు. మై ఎల్డర్ బ్రదర్ ఈజ్ బయ్యింగ్ అ బైక్ ఫర్ డాడ్. 12th వన్, ఎవరొస్తున్నారు? హూ ఈజ్ కమింగ్. 13th, అక్క చదువుతూ ఉంది. ఎల్డర్ సిస్టర్ ఈజ్ స్టడీయింగ్. 14th వన్, విద్యార్థులు హోంవర్క్ రాస్తున్నారు. ద స్టూడెంట్స్ ఆర్ రైటింగ్ దేర్ హోంవర్క్. 15th వన్, మీ కొడుకు ఏ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు? ఇన్ విచ్ కంపెనీ ఈజ్ యువర్ సన్ వర్కింగ్. 16th వన్, మా మేనేజరు నాతో ఎక్కువ పని చేయిస్తున్నాడు. అవర్ మేనేజర్ ఈజ్ మేకింగ్ మీ డూ అ లాట్ ఆఫ్ వర్క్. 17th వన్, బుజ్జిబాబు సార్ నాకు ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. బుజ్జిబాబు సార్ ఈజ్ టీచింగ్ మీ ఇంగ్లీష్. 18th వన్, ఆమె నీతో ఏమి చెబుతున్నది? వాట్ ఈజ్ షీ సేయింగ్ టు యూ. 19th వన్, మీరు ఎవరితో గొడవ పడుతున్నారు? విత్ హూమ్ ఆర్ యు ఆర్గ్యూయింగ్. అది పనిచేస్తుందా? ఈజ్ ఇట్ వర్కింగ్ నౌ. 21, రమ్య నన్ను నవ్విస్తుంది. రమ్య ఈజ్ మేకింగ్ మీ లాఫ్. 22, అతడు నిన్ను ఏమి అడుగుతున్నాడు? వాట్ ఈజ్ హీ ఆస్కింగ్ యూ. మనం ఇప్పుడు ఎవరింటికి వెళుతున్నాము? హూజ్ హౌస్ ఆర్ వి గోయింగ్ టు నౌ. నేను ఆలోచిస్తున్నానా? యామ్ ఐ థింకింగ్. దొంగలు అతనిని కొడుతున్నారు లేదా చంపుతున్నారు. ద థీవ్స్ ఆర్ బీటింగ్ ఆర్ కిల్లింగ్ హిమ్. ఇంతేనండి. ఇటువంటి ఎగ్జాంపుల్స్ చాలా సింపుల్గా మన చుట్టూ జరిగేవి
అద్భుతంగా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. కాకపోతే ఏ సిచ్యువేషన్లో ఏ టెన్స్ ఉపయోగించాలో తెలుసుకోవాలి. ఇంగ్లీష్లో 12 టెన్సెస్ మాత్రమే ఉన్నాయి. వాటి ఫార్మేషన్స్ ప్రకారంగా నేను చెప్తూ ఉన్నాను. ఇప్పటికీ సింపుల్ ప్రజెంట్ చెప్పేశాను, సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ చెప్పుకున్నాం ఈరోజు. ఇక నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇటువంటి మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఇటువంటి మంచి వీడియోలు వాళ్ళు కూడా విని వాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.